రవిప్రియ గారు చాలా చక్కటి వివరణ. అమ్మవారికి సంబంధించిన రూపాలు కానివ్వండి, ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలి, చాలా చక్కటి వీడియోస్ చేసున్నాము ఆల్రెడీ. ఇక అందరికీ ఇష్టమైన పండుగ, ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా అయితే ప్రతి ఇంట్లో మారుమోగే పండుగ అనొచ్చు. అవును. అంతటి విశిష్టత చేకూరింది. నిజంగా తెలంగాణ రావటానికి కూడా ఒక రకమైన ప్రాధాన్యత గల పండుగ అని చెప్పొచ్చు అవును. బతుకమ్మ. మరి ఇలాంటి బతుకమ్మ పండుగని దాని వెనకాల పుట్టుపూర్వత్రాలు ఏమిటి? ఎందుకు అసలు బతుకమ్మ రావటం జరిగింది? ఆ పండుగ విశేషాలు ఏ విధంగా జరుపుకోవాలి? ఈ 9 రోజులు ఏ విధంగా ఉండాలి? క్లుప్తంగా ఎలా ఉండాలి? బంగారు బతుకమ్మని ఏ విధంగా మనం సమర్పించాలి? విషయాలన్నీ కూడా చెప్పండి. తప్పకుండా. నమస్తే. బతుకమ్మ పండుగ అనంగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది తెలంగాణ రాష్ట్రం. అవును. ఇంక ఎక్కడా ఈ పదం మనకి కనపడదు. అయితే ఇది ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు జరుపుకునే పండుగ. అంటే మిగతా వాళ్ళు ఎలా జరుపుకుంటున్నారో వీళ్ళు కూడా అలాగే జరుపుకుంటారు. అయితే ఈ బతుకమ్మ పండుగని, బతుకమ్మ అంటే గౌరీదేవి అని అర్థం అనమాట. అయితే ఈ పండుగని సద్దుల పండుగ, దసరాకి 2 రోజులు ముందు వస్తుందన్నమాట. సద్దుల గౌరీ అంటారు, లేదా బతుకమ్మ అంటారు. అయితే తెలంగాణ రాష్ట్రం మీరన్నట్టు ప్రత్యేకంగా ఏర్పడడానికి కూడా ఇది ఒక కారణమే అన్నమాట. ఒక బీజం అనమాట. అయితే ఈ పండుగ విశిష్టత ఏంటంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలలు, సెప్టెంబర్లోంచే వచ్చేస్తుంది ఇది. తెలంగాణ ప్రజలకు చాలా ఇష్టమైన పెద్ద పండుగ. మనకి సంక్రాంతి ఎంతో ఇది వీళ్ళకంత అనమాట. అయితే ఇది ప్రకృతితో సంబంధించిన పండగ అని చెప్పచ్చు. ప్రకృతితో వీళ్ళు మమేకమైపోయిన పండగ. పూలతో కొలుస్తారు, పూలతోనే కొలుస్తారు కాబట్టి. అయితే ఈ బతుకమ్మ పండగ అనంగానే అసలు యాక్చువల్గా బతుకమ్మ అంటే ఎవరు? గౌరీదేవి కాదు. దీనికి ఒక కథ ప్రత్యేకత ఉంది, అది నేను చెప్తాను. కథ అయితే ఏంటంటే ఇది ఎలా అలంకరిస్తారు, ఎక్కువగా ఈ ప్రాంతం వాళ్ళు అలంకారాలకి, పాటలకి, కోలాహలానికి, రంగులకి పెట్టింది పేరు ఈ బతుకమ్మ పండుగ అనమాట. అయితే మన అందరం చూసే ఉంటాము, మొదటి రోజు చిన్న పువ్వులతో పేరుస్తారు, తర్వాత ఇంకొక వలయం పెట్టుకుంటారు. ఇలాగా దసరా దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద బతుకమ్మగా తయారవుతుంది అనమాట. కానీ ఒక్కొక్క రోజుకి మనకి ఎలాగైతే విశిష్టత అంటే ఒక్కొక్క అవతారం ఉన్నదో, ఇక్కడ కూడా ఒక్కొక్క అవతారంతో ఈ తల్లిని కొలుస్తారు. బొడ్డెమ్మతో మొదలు పెడతారు. బొడ్డెమ్మ అనే పేరుతో మొదలుపెట్టి ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా దేనికదే ప్రత్యేకత ఈ 9 రోజులతో. అయితే దీని కథ ఏంటంటే ఒక పూర్వం అంటే 900 సంవత్సరాల క్రితం, 900 ఏళ్ళప్పుడు, 997 అంటే 997వ సంవత్సరం ఆ టైం అప్పుడు ఇక్కడ పరిపాలించే ఒక రాజుకి పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టకపోయేటప్పటికి అతను చాలా, ఇంకా పిల్లలు పుట్టలేదు అంటే దాని అర్థం ఏంటి, చాలా చేస్తూ ఉంటారు, యజ్ఞాలు యాగాలు అన్నీ చేశారు. చాలా కష్టపడి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఆడపిల్ల పుట్టిందట. ఆ ఆడపిల్ల పుట్టినప్పుడు ఆ పిల్లని ఎవరైతే పురుడు పోసారో ఆ పిల్లని తీసుకొచ్చే క్రమంలో ఆవిడ నదిలో జారిపోయింది. నదో బావో ఒక గుంటలో ఆ పిల్ల జారి పడిపోయిందట. ఎప్పుడైతే ఆ పిల్ల జారి పడిపోయిందో ఇంకా మరి కోలాహలం ఉంటుంది కదా, అందరూ వచ్చేసి అయ్యో పిల్ల అయిపోయింది అని ఏమి అనాలో తెలియక ఆ పిల్లని తట్టి లేపుతున్నప్పుడు, లేమ్మా బతుకమ్మ, బతుకు తల్లి బతుకు అని అన్నారట. అది అందుకని బతుకమ్మ అనే పేరు, బతుకమ్మ, బతుకు అమ్మ. మనం సడన్ గా కొన్ని వాడుక పదాలు ఉంటాయి కదా, లేరా లే తల్లి అంటుంటాం కదా. అలాగే వాళ్ళు అప్పుడు ప్రజలు ఏం చేశారంటే అందరూ వచ్చి తల్లి బతుకు బతుకు అని చెప్పి అలా చెప్పారట. అందుకని అప్పటి నుంచి ఆ అమ్మాయి బతికింది. అందువల్ల ఏం చేశారంటే ఆ తల్లికి బతుకమ్మ అంటే బతుకమ్మ కానే ఆ పిల్లని పిలుస్తూ వచ్చారు. అది ఎప్పుడు జరిగిందంట? ఈ దసరా నవరాత్రుల్లో ఈ ఘట్టం జరిగింది. అందుకని ఆ రోజు నుంచి ఆ రాజు ఏం శాసనం చేశాడు అంటే, నా కూతురు బతికింది కాబట్టి, నా కూతురు బతుకమ్మ పేరు పెట్టాం కాబట్టి ఈ ఉత్సవాలు ఎడతెరగలేకుండా ఎప్పుడూ జరుపుకోవాలి అని ఒక శాసనం పెట్టేశాడనమాట. అయితే ఆ టైంలో ఇంత పెద్ద నాలెడ్జ్ లేదు కాబట్టి ఏం చేసేవారంటే, అడవుల్లో తెచ్చిన పువ్వులన్నీ
కలిపి ఒక్కొక్క రంగుకి పసుపు, తంగేడు పువ్వులు, తర్వాత వైలెట్ కలర్ లో ఉండే పూలు, ఆ పూలు తీసుకొచ్చి ఆ తల్లి చిన్న పిల్లగా పెంచుతూ, పువ్వులంటే ఆ పిల్లకి ఇష్టం అవ్వడం వల్ల ఆ పూలనే మనం ప్రధానంగా చెప్పి ఇక్కడ ఆ పండుగని సుస్థిరం చేసేసారనమాట. ఇది బతుకమ్మ అంటే ఏమిటి అనేది మన పురాణాల ప్రకారంగా చెప్పాలి అంటే ఇది జానపద పరంగా వచ్చిన కథ. పురాణాల పరంగా గౌరీదేవి అన్నమాట. అయితే ఇది చేసేటప్పుడు ఈ 10 రోజులు అయిపోయిన తర్వాత ఆ తల్లిని తీసుకెళ్లి నిమజ్జనం చేసేస్తారు. అయితే ఈ నవాబుల కాలంలో అంటే ఈ బిడ్డ పుట్టింది కదా, అయితే ఆయన ఏం చేశాడంటే గోల్కొండ కోటలో ఉన్న ఒరిగినల్లి మహాదేవి దగ్గర నుంచి ఈ పండగని ఊరేగింపుతో ఈ పిల్లని ఊరేగిస్తూ ఆ పక్కన గౌరమ్మని కూడా పెట్టుకుని ఊరేగిస్తూ మనం పాట ప్రాచుర్యంలో ఉంది, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. అంటే ఆ పిల్లని ఉయ్యాల ఊపుతూ ఆ తల్లిని తీసుకొచ్చి ఆ పూలు అయితే పేర్చున్నారు కదా, ఆ పేర్చనివి మనకి మూసీ నదిలో కలిపేసేవారనమాట. ఇంత నవాబుల కాలం నుంచి ఇంత ప్రాచుర్యం పొందింది. ఈ విధానంతో చేసేవారనమాట. అక్కడ అందుకని ఆ ఆడవాళ్ళందరూ ఉత్సవంగా జరుపుకునేవారు ఆ పిల్ల బతికింది కాబట్టి. అయితే చారిత్రకంగా జానపదంగా చాలా పాటలు పాడుకుంటూ ఇక తదుపరి నుంచి మనకి ఒక్కొక్కళ్ళు రకరకాల పాటలు పాడుతూ ఈ తల్లిని చేసేవారనమాట. అయితే ఈ తల్లిని పూజించడం వల్ల వచ్చేది ఏంటంటే పిల్లలు ఎక్కువగా ఆయుష్తో ఉంటారు అని. పిల్లల్ని ఎక్కువగా మనం ఈ పండగకి మనం బాలత్రిపుర అమ్మవారిని ఎలాగైతే పూజించాము అలాగే ఇక్కడ పిల్లల్ని ఈ పండగ రోజు పూజిస్తారనమాట. ఆయుష్ అంటే అర్ధాయుష్ లేకుండా ఆయుష్తో ఉండాలి అని పూజిస్తూ ఉంటారు. అది నవాబుల కాలం నుంచి వచ్చిన పండగ అనమాట. అయితే 9 రోజుల పాటు ఒక్కో రకమైన మనం ఎట్లాగైతే నైవేద్యం సమర్పిస్తామో ఇక్కడ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం సమర్పిస్తారు. అయితే ఈ తయారీలో యువతీ యువకులు మాత్రమే పాల్గొంటారు. పెళ్ళైన సువాసినులు పాల్గొనరనమాట నైవేద్యం తయారు చేయడానికి. అయితే ఈ నైవేద్యము మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారు. అయితే ఈ రోజు నువ్వులు, బియ్యపిండి, నూకలు కలిపిన నైవేద్యం చేస్తారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ అంటే ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రోజు సప్పిడి పప్పు, బెల్లము, అటుకులు వీటితో తయారు చేసిన నైవేద్యాన్ని పెడతారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఆ ముద్దపప్పు, పాలు, బెల్లంతో చేసిన నైవేద్యం చేస్తారు. తర్వాత నానె బియ్యం బతుకమ్మ, 4వ రోజు నానేసిన బియ్యము, పాలు, బెల్లము కలిపి నైవేద్యం పెడతారు. తర్వాత 5వ రోజు అట్ల బతుకమ్మ అంటారు. అట్లు లేదా దోశలు వేసి నైవేద్యంగా. అట్లు అంటే మనకి ఏం గుర్తొస్తుంది? ఉండ్రాళ్ళ అదే మీన్ అట్ల తద్ది. ఆడపిల్లలు అక్కడ అంటే ప్రతి పండక్కి, ప్రతి ఆనవాయితీకి, ప్రతి ఆచారానికి ఎక్కడో దగ్గర మనకి లింక్ ఉంటుంది అనమాట. ఇలాగా అట్ల బతుకమ్మ అంటే ఇది దోశలు వేసి చేస్తారు. అలిగిన బతుకమ్మ అంట అంటే ఆ రోజు ఆశ్వీజ పంచమి రోజు నైవేద్యము ఏమీ పెట్టరు. ఎందుకు? ఆ తల్లి అలిగింది కదా, సో ఆ తల్లికి ఉపవాసమే ఆ రోజు. తర్వాత వేపకాయల బతుకమ్మ. వేపకాయల బతుకమ్మ అంటే బియ్య పిండిని బాగా వేయించి వేప పళ్ళుగా తయారు చేస్తారు, ఉండలుగా తయారు చేసి దాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత వెన్న ముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న లేదా నెయ్యి ఇవి బాగా కలిపేసి బెల్లంతో కలిపిన ఉండల్ని నైవేద్యంగా పెడతారు. తర్వాత సద్దుల బతుకమ్మ. ఇది ఆఖరి రోజు అన్నమాట. ఆశ్వీజ అష్టమి నాడు, అదే మనం దుర్గాష్టమిని జరుపుకుంటాం కదా, అదే రోజు అన్నమాట. ఆ రోజున 5 రకాలైన పిండి వంటలు చేస్తారు. ఇన్నాళ్ళు ఒకటొకటి చేసేవారు, ఈ రోజు 5 రకాలు చేస్తారన్నమాట. ఆ 5 రకాలు ఏమిటంటే పెరుగన్నము, తర్వాత చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నము, కొబ్బరి అన్నము, నువ్వుల అన్నము, 9 రోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం ఇవన్నీ కలిపి అంటే దీనిలో గల ఆంతర్యం ఏంటి తెలుసా? మనం ఏమనుకున్నాము? ప్రకృతితో మమైకమైన
పండగ అని. అంటే మనం నిత్యకృత్యం ఉపయోగించే ప్రతిది కలిపి ఆ తల్లికి నైవేద్యంగా సమర్పిస్తున్నాం అనమాట. ఇది ఈ 9 రోజుల్లో అమ్మవారికి ఏమిటి పెడతాము, ఎలా చేస్తాము అనేది. చాలా చక్కగా వివరించారు బతుకమ్మకి సంబంధించి. బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో చాలా ప్రాసిద్ధ్యం పొందిన పాట. ఇలాంటి బతుకమ్మ పాటలు ఎన్నో ఉన్నాయి. మనం నిత్యం ఇక్కడ నుంచి బతుకమ్మ పండుగ మొదటి నుంచి చివరి వరకు, చివరి రోజైతే మనకి ఇక్కడ ట్యాంక్ బండ్ అయితే కోలాహలంగా ఉంటుంది. అందరూ పట్టు చీరలు, ఆడపడుచులతో మొత్తం నిండిపోయి ఉంటుంది. అబ్బా, ఇంతటి అందం మన రాష్ట్రంలో ఉందా అన్నంత అందంగా కనిపిస్తుంది ట్యాంక్ బండ్ మొత్తం కూడా. అంతటి అందమైన పండుగ, ఆడపిల్లల పండుగ, ఆడపడుచులు సంప్రదాయంగా జరుపుకునే పండుగ. అందరం భక్తి శ్రద్ధలతో జరుపుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బతుకమ్మని మీ ఇంట్లో ఏ విధంగా జరుపుకున్నారు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రఘుప్రియ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే.